ఈరోజు మూవీ ఒక అబ్బాయి గురించి ఉంటుంది. తను కాలేజ్లో చాలా స్మార్ట్ స్టూడెంట్. కానీ ఒక రోజు తను ఒక అందమైన అడల్ట్ స్టార్తో ప్రేమలో పడిపోతాడు. దానివల్ల తన లైఫ్లో కొన్ని వియర్డ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు మౌంటీ. మూవీ స్టార్టింగ్లో మనం మాథ్యూ అనే ఒక అబ్బాయిని చూస్తాం. తన కాలేజ్లో అతను టాపర్. కానీ మాథ్యూ లైఫ్ చాలా బోరింగ్గా ఉంటుంది. చదవడం తప్ప ఇంకా వేరే విషయాల్లో తనకి ఇంట్రెస్ట్ లేదు. దానివల్ల ఏ ఒక్క అమ్మాయి తనపై ఇంట్రెస్ట్ చూపించదు. మాథ్యూ ది లాస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ అండ్ తను హైయర్ ఎడ్యుకేషన్ కోసం స్కాలర్షిప్ అప్లై చేయడానికి రెడీ అవుతున్నాడు. కానీ మాథ్యూ హ్యాపీగా లేడు. తన లైఫ్ బోరింగ్ ఉంది అని ఫీల్ అవుతాడు. చదవడం తప్ప ఇంకేం చేయలేదు, నాకు ఏం మెమరీస్ లేవని అప్సెట్లో ఉంటాడు. కానీ అప్పుడు తను డిసైడ్ అవుతాడు, నేను కూడా వేరే స్టూడెంట్స్లా అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేసి లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తానని. కానీ ఈ మధ్యలో తన పక్కింటికి ఒక అందమైన అమ్మాయి రెంట్కి వస్తుంది. తన పేరు డానియల్. డానియల్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఆ రాత్రి మాథ్యూ తన ఫ్రెండ్తో కాల్ మాట్లాడుతుండగా డానియల్ని కిటికీ నుంచి చూస్తాడు. అప్పుడు డానియల్ తన డ్రెస్ చేంజ్ చేసుకోవడం మాథ్యూ చూస్తాడు. కానీ డానియల్ మాథ్యూని చూసేస్తుంది. అప్పుడు డానియల్ మాథ్యూ వాళ్ళ ఇంటికి వస్తుంది. అది చూసి మాథ్యూ చాలా భయపడతాడు. అప్పుడు మాథ్యూని వాళ్ళ ఫాదర్ కింద నుంచి పిలుస్తాడు. మాథ్యూ భయపడుతూ కిందికి వెళ్తాడు. వాళ్ళ ఫాదర్ అంటాడు, డానియల్ ఈ ప్లేస్కి కొత్తగా వచ్చింది, తనకి ఇక్కడ ఏం తెలియదు, నువ్వు తనకి హెల్ప్ చెయ్యి అని అంటాడు. మాథ్యూ డానియల్తో కారులో వెళ్తాడు. అప్పుడు డానియల్ మాథ్యూని అడుగుతుంది, నువ్వు నన్ను కిటికీ నుంచి ఎందుకు చూసావని. మాథ్యూ అంటాడు, అది ఒక యాక్సిడెంట్, అలా జరిగింది, నేను కావాలని చూడలేదు, సారీ అని చెప్తాడు. అప్పుడు డానియల్ కూడా అంటుంది, నేను కూడా నువ్వు నన్ను ఎలా చూసావో అలా చూడాలని అనుకుంటున్నా. అప్పుడు మాథ్యూ బట్టలు విప్పేసి కారు ముందు వెళ్ళి నించుంటాడు. ఇంకా డానియల్ కార్ స్టార్ట్ చేసి మాథ్యూ బట్టలు తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా మాథ్యూ కారు వెనకాల పరిగెడతాడు. కానీ కొద్దిసేపుల్లో డానియల్ రిటర్న్ వచ్చేస్తుంది. అంటుంది, రిలాక్స్, నేను నీతో ఫన్ చేస్తున్నా అని. అప్పుడు మాథ్యూ కార్లో ఎక్కి కూర్చుంటాడు. ఇంకా ఇద్దరు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అక్కడ నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మార్నింగ్ మాథ్యూ క్లాస్లో ఉన్నప్పుడు డానియల్ కాలేజ్ బయట వచ్చి తనని పిలుస్తుంది. అప్పుడు మాథ్యూ తనతో వెళ్ళి సరదాగా టైం స్పెండ్ చేస్తాడు. సేమ్ డే నైట్ వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో స్విమ్మింగ్ చేద్దామని వెళ్తారు. ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటారు. అప్పుడు మాథ్యూకి తెలుస్తుంది ఆ ఇల్లు వాళ్ళ ప్రిన్సిపల్దని. అక్కడి నుంచి వెళ్ళి ఇద్దరు మాథ్యూ వాళ్ళ ఫ్రెండ్ పార్టీకి వెళ్తారు. అక్కడ డానియల్ని చూసి అందరూ షాక్ అయిపోతారు. తనతో ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. డానియల్ దగ్గరికి వచ్చి తనని ఒక కిస్ ఇస్తాడు. ఇండైరెక్ట్గా తన నా జిఎఫ్ అని అందరికీ చూపిస్తాడు. నెక్స్ట్ డే మాథ్యూ చాలా హ్యాపీగా ఉంటాడు. కానీ తన ఒక ఫ్రెండ్ వచ్చి చెప్తాడు, నువ్వు జిఎఫ్ అనుకుంటున్న అమ్మాయి ఒక అడల్ట్ మూవీ స్టార్ అని తన వీడియో ఒకటి చూపిస్తాడు. మాథ్యూ హార్ట్ బ్రేక్ అయి వెళ్ళిపోతాడు. తన ఫ్రెండ్ వెనక నుంచి వచ్చి మళ్ళీ చెప్తాడు, అడల్ట్ స్టార్ అయితే ఏంటి, నువ్వు తనని అడ్వాంటేజ్ తీసుకో అని. వెంటనే మాథ్యూ డానియల్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మాథ్యూ వాళ్ళ మామ్ అండ్ డానియల్ మాథ్యూ చిన్నప్పుడు పిక్స్ చూస్తూ ఉంటారు. మాథ్యూ డానియల్తో అంటాడు, నాతో రా, బయటికి వెళ్దాం, ఒక పని ఉందని. అప్పుడు డానియల్ని మాథ్యూ ఒక హోటల్కి తీసుకెళ్తాడు. తనతో అంటాడు, నీ డ్రెస్ రిమూవ్ చెయ్యని. అప్పుడు డానియల్కి అర్థమవుతుంది. డానియల్ అంటుంది, నేను అలా చేయడం అప్పుడే మానేసా, అందరిలా నువ్వు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నాకు నీతో ఉంటే హ్యాపీగా ఉంటుందని నీతో ఉంటున్నాను అని కోపపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ మాథ్యూ డానియల్ ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ ఇంకో అబ్బాయి ఉంటాడు. తన పేరు కెల్లీ. ఇది చూసి మాథ్యూ బయటికి వచ్చేస్తాడు. కెల్లీ కూడా బయటికి వస్తాడు. మాథ్యూ అడుగుతాడు, నీకు డానియల్ ఎలా తెలుసు అని. కెల్లీ చెప్తాడు, నేను డానియల్కి మూవీ ప్రొడ్యూసర్ని అండ్ తన నా ఎక్స్ జిఎఫ్ కూడా. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మాథ్యూ కాలేజ్కి వెళ్తున్నప్పుడు కెల్లీ కాలేజ్ దగ్గర ఉంటాడు. తన అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. మాథ్యూని చూసి కెల్లీ మంచిగా చెప్తాడు మాథ్యూ గురించి అందరికీ. అక్కడి నుంచి ఇద్దరు బ్యాంక్కి వెళ్తారు స్కాలర్షిప్ కోసం. బ్యాంక్ ఎంప్లాయ్ అడుగుతుంది తను ఎవరు అని. అప్పుడు మాథ్యూ అంటాడు, కెల్లీ మా స్టూడెంట్ అడ్వైజర్ అని. నెక్స్ట్ డే మనం డానియల్ని చూస్తాం. మాథ్యూ వచ్చి అడుగుతాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని. డానియల్ అంటుంది, నేను ఎప్పటికీ మారలేను, నా లైఫ్ పోయింది, నేను ఇంతే, ఇంకా నేను కెల్లీతో లాస్ వేగస్కి వెళ్ళిపోతున్నానని చెప్తుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది మాథ్యూ డానియల్ని నిజంగానే ప్రేమిస్తున్నాడని.
ఇంకా మాథ్యూ ఫిక్స్ అవుతాడు, డానియల్ని నేను మళ్ళీ ఇక్కడికి తెచ్చేస్తానని. ఆ నైట్ మాథ్యూ అండ్ ఫ్రెండ్స్ లాస్ వేగస్కి వెళ్తారు. ఒక క్లబ్లో ఎంటర్ అయ్యాక డానియల్ని చూస్తారు. హాఫ్ డ్రెస్తో షో ఆఫ్ చేస్తుంది. అప్పుడు మాథ్యూ ట్రై చేస్తాడు తనకి ఇవన్నీ చెయ్యకు అని చెప్పడానికి. అప్పుడు కెల్లీ మాథ్యూని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి వార్నింగ్ ఇస్తాడు, నువ్వు నా బిజినెస్ ఖరాబ్ చేస్తున్నావు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని. కానీ మాథ్యూ వెళ్ళడు. మళ్ళీ డానియల్ దగ్గరికి వెళ్ళి అంటాడు, నువ్వు ఇవన్నీ చేయడం వేస్ట్, వీళ్ళందరూ నిన్ను యూజ్ చేసుకుంటున్నారు, బయట బెటర్ లైఫ్ ఉంది అని చెప్పి ఫ్రెండ్స్తో వచ్చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మాథ్యూ ఇంట్లో ఉన్నప్పుడు డానియల్ వస్తుంది, కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తుంది. అప్పుడు మాథ్యూ డానియల్ని పార్టీకి వెళ్దామని చెప్తాడు. డానియల్ ఓకే అంటుంది. నెక్స్ట్ సీన్లో స్కాలర్షిప్ ఎగ్జామ్ ఉంది. మాథ్యూ ఎలాగైనా పాస్ అవ్వాలని అనుకుంటాడు. అప్పుడే క్లాస్లోకి కెల్లీ ఎంట్రీ ఇస్తాడు. మాథ్యూని తీసుకెళ్ళిపోతాడు. ఒక స్పాట్లో కార్ ఆపి మాథ్యూని చాలా కొడతాడు. కొద్దిసేపు అయ్యాక డ్రగ్స్ ఇచ్చి అంటాడు, నా ఒక్క పని చెయ్యి, నేను డానియల్ అండ్ మీ మధ్యలోకి రాను. కెల్లీ మాథ్యూని మ్యాడీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అంటాడు, లోపల ఒక అవార్డు ఉంది, అది నాకు తెచ్చి ఇయ్యి. మాథ్యూని లోపల వదిలేసి బయటికి వచ్చి పోలీస్కి కాల్ చేస్తాడు. మాథ్యూ వెళ్ళి ట్రాఫీని తీసుకుంటాడు. కానీ మ్యాడీ అతన్ని చూసేస్తాడు. తప్పించుకోవడానికి మాథ్యూ పరిగెడతాడు. ప్యారెట్ని అటాక్ చేయడానికి మాథ్యూ పైకి పంపిస్తాడు. బయటికి వచ్చాక పోలీసులు వస్తూ ఉంటారు. వాళ్ళతో కూడా తప్పించుకొని మాథ్యూ తన ఫ్రెండ్కి కాల్ చేస్తాడు. ఫ్రెండ్ వచ్చి మాథ్యూని పిక్ చేసుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే సీన్లో మనం డానియల్ అండ్ మాథ్యూని కాలేజ్ ఫేర్వెల్లో చూస్తాం. అప్పటికి డానియల్కి డ్రగ్ ఫీలింగ్ స్టార్ట్ అయింది. వియర్డ్గా బిహేవ్ చేస్తుంటాడు. స్పీచ్ వచ్చిన టైంకి డ్రగ్ ఓవర్డోస్ అయి తన స్క్రిప్ట్ ఏం అర్థం అవ్వదు. అప్పుడు తర్వాత స్క్రిప్ట్ని పారేసి తన ఓన్గా చాలా బాగా మాట్లాడతాడు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ స్కాలర్షిప్ మాత్రం వేరే స్టూడెంట్కి వెళ్ళిపోతుంది. అప్సెట్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో బ్యాంక్కి వెళ్తాడు. మనీ ఏదైతే డిపాజిట్ చేశారో అది తీసుకుందామని. కానీ బ్యాంక్ ఎంప్లాయీ చెప్తుంది, కెల్లీ స్టూడెంట్ అడ్వైజర్ వచ్చి మనీ మొత్తం పట్టుకెళ్ళిపోయాడని. అప్పుడు మాథ్యూ షాక్లో ఉంటాడు. ఇంటికి వచ్చి డానియల్ అండ్ ఫ్రెండ్స్కి ఈ విషయం చెప్తాడు. అప్పుడు అందరూ ప్లాన్ చేసి కెల్లీకి మనం ఏంటో చూపిద్దామని అనుకుంటారు. డానియల్ అండ్ మాథ్యూ మ్యాడీ దగ్గరికి వెళ్తారు. తను కూడా ఒక అడల్ట్ మూవీ ప్రొడ్యూసర్ కాబట్టి. మాథ్యూ జరిగింది అంతా మ్యాడీకి చెప్తాడు. ట్రాఫీ తిరిగి ఇచ్చేస్తాడు. అప్పుడు చెప్తారు, ఒకవేళ మీరు మాకు $25,000 ఇస్తే మేము మీకు బెస్ట్ వీడియో చేసి ఇస్తాము మాది అని. అది విని మ్యాడీ డీల్ ఓకే అని మనీ ఇస్తా అని అంటాడు. ఇంకా సీన్ షిఫ్ట్ అవుతుంది. వీడియో చేయడం స్టార్ట్ చేస్తారు. డానియల్ కూడా వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్స్ని పిలుస్తుంది. వాళ్ళందరూ అడల్ట్ మూవీ స్టార్స్. ఇంకా వాళ్ళందరూ ప్రామ్ నైట్కి వెళ్తారు. అక్కడ మాథ్యూస్ క్లాస్మేట్స్ వచ్చి వీళ్ళని ఎక్కిరియడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళంతా అడల్ట్ మూవీ స్టార్స్ కదా అని. అప్పుడు మాథ్యూ వాళ్ళని అడుగుతారు, మీరు వీళ్ళతో వీడియోలో యాక్ట్ చేస్తారా అని. సరే మేము యాక్టింగ్ చేస్తామని ఫ్రెండ్స్ అంటారు. ఆ నైటే వీళ్ళు వీడియో షూట్ చేసేస్తారు. వీడియో అయిపోయాక అందరూ ఎంజాయ్ చేసి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత డానియల్ అండ్ మాథ్యూ ఇద్దరే ఉండిపోతారు. ఇంకా వాళ్ళ పని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ మార్నింగ్ మాథ్యూ వాళ్ళ ఫ్రెండ్ తనకి కాల్ చేస్తాడు. చెప్తాడు, మన వీడియో ఎవరో దొంగలించారని. అప్పుడు మాథ్యూ ఇంట్లో వెళ్ళి చూస్తే కెల్లీ ఆ వీడియోతో వాళ్ళ ఇంట్లో కూర్చొని రెడీగా ఉంటాడు. కెల్లీ అంటాడు, ఈ వీడియోలో నాకు హాఫ్ మనీ కావాలి, లేకపోతే అందరికీ ఈ వీడియో చూపించేస్తా అని అంటాడు. మాథ్యూ అంటాడు, ఓకే వెళ్ళి చూపి అందరికీ. అప్పుడు కెల్లీ వీడియో స్టార్ట్ చేస్తాడు అందరికీ చూపించడానికి. వీడియోలో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఉంటుంది. అది చూసిన వాళ్ళు మాథ్యూని ప్రేస్ చేస్తారు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావని పబ్లిక్లీ రిలీజ్ చేద్దామని అనుకుంటారు. ఇంకా వీడియో వైరల్ అయ్యాక చాలా లాభం వస్తుంది. అలా మాథ్యూ కాలేజ్ ఫీజ్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం కూడా మనీ సేవ్ చేసుకుంటాడు. ఇంకా కెల్లీ అండ్ మాథ్యూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. అండ్ కెల్లీ నిజంగానే స్టూడెంట్ అడ్వైజర్గా మారిపోతాడు. మాథ్యూ కొంచెం మనీతో ఒక సూపర్ లగ్జరీ కార్ కొనుక్కుంటాడు. లాస్ట్ సీన్లో మనం చూస్తాం డానియల్ అండ్ మాథ్యూ హ్యాపీగా లైఫ్ని స్పెండ్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ మూవీలో ఒక మంచి మోరల్ అయితే ఉంది. అదేంటంటే డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. అదే చూసింది నమ్మే కన్నా నిజమేంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మరెన్నో మూవీస్ మీకు తెలుగులో ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మూవీతో మళ్ళీ మీ ముందు ఉంటా. అంతవరకు సీ యూ.